The Apollo University, University of Leicester. 35 lakhs fees for 3-year BTech CSE UK. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. సో ట్రంప్ టారిఫ్ ఇదంతా ఎలా అయిందంటే చిన్నపిల్లల ఆటలా మారిందనమాట. ట్రంప్ అనే పర్సన్ ఏదో ఒక కంట్రీ మీద తన ఒక విషయాన్ని అడుగుతాడనమాట. ఆ విషయం చెయ్యని కంట్రీ మీద తనకు నచ్చిన ట్యాక్స్ వేసుకుంటూ ఉంటాడు. బట్ అది ఎవరికి నష్టం కలిగిస్తుంది? అసలు వరల్డ్ వైజ్ ఈ టారిఫ్స్ అనేవి ఏ కంట్రీని ఏ విధంగా ఇబ్బంది పెట్టే ఛాన్స్ ఉంది? మరీ ముఖ్యంగా ఇండియాకి దీనివల్ల ఎక్కువ ఇబ్బందులు కలిగే అవకాశం ఉందా? అసలు అమెరికాకి ఇండియాకి మధ్య ఉన్న దౌత్యపరమైన సంబంధాలు ఏమైనా చెడిపోయే ఛాన్సెస్ ఉన్నాయా? ఏం జరగవచ్చు, ఏం జరుగుతుంది, ఇవి తెలుసుకుందాం ఈరోజు ఎపిసోడ్లో. నమస్కారం సార్. నమస్తే అండి. యాజ్ అ రీసెర్చ్ అనలిస్ట్గా అండ్ రియల్ టైంలో బ్యాంకింగ్ కోచ్గా మీరు ఎన్నో రియల్ టైం సిచ్యువేషన్స్ అనాలిసిస్ చేస్తూ ఉంటారు. అయితే నరసింహ గారు, ముఖ్యంగా ఈ ట్రంప్ ఎప్పుడైతే పదవిలోకి వచ్చాడో అక్కడి నుంచి మొదలుపెట్టి ఈ రోజు వరకు టిల్ టుడే ఏ డెసిషన్ కూడా గొప్ప డెసిషన్ అనే విధంగా లేదు. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని చెప్పేసి ఈయన ఆ కంట్రీలో ఎక్కడో జరిగింది. తన దేశ ప్రజలకి గొప్పగా మారుస్తాను తన దేశ ప్రజలను, తన దేశాన్ని అని చెప్పేసి. అవును. బట్ తను ఇంపోజ్ చేస్తే ఈ టారిఫ్స్ అనేవి ఎండ్ ఆఫ్ ది డే ఎండ్ యూజర్ అయిన ఆ క్లయింట్ మీద పడుతుంది, అంటే తన దేశంలో ఉన్న మనుషుల మీద పడుతుంది. ఎంతో కొంత అది అవతల కంట్రీ యొక్క కంపెనీస్ని ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా అది గిని నిత్యావసర వస్తువు అయితే ఆ కంపెనీలో ఉన్న వాళ్ళు కూడా ఇబ్బంది పడుతుంది. ముఖ్యంగా ఎందుకు ఈ మాట అన్నానంటే, మేజర్ ఫార్మా ఇంపోర్ట్స్, మేజర్ మెడికల్ ఇవి సంబంధించిన ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఇండియా నుంచి మన అమెరికాకి వెళ్తూ ఉంటాయి. అక్కడ ఎండ్ యూజర్గా ఉన్న పర్సన్ ఇబ్బంది పడుతూ ఉన్నాడు. సో ఇలాంటి ట్యాక్స్ ఇంపోజింగ్ అనేది ఎంతకాలం ఉంటుంది? ఎందుకంటే ఇక్కడ రెండు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి దీనివల్ల ఇండియాకి ఏమన్నా నష్టం జరిగే అవకాశం ఉందా ఇన్ ఫ్యూచర్? వరల్డ్ వైడ్ ఎలాంటి సిచ్యువేషన్స్ మారే ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ? బేసిక్గా మీరు అన్నది కరెక్ట్ పాయింట్. ఇప్పుడు అమెరికాలో ఉన్న వీళ్ళ అపోజిషన్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ట్రంప్ టారిఫ్స్ని అపోజ్ చేయడానికి మీరు చెప్పిన పాయింట్నే యూజ్ చేసుకుందామని. అంటే దే వాంట్ టు మేక్ యుఎస్ సిటిజన్స్ అండర్స్టాండ్, బాబు మనకి టారిఫ్స్ వేస్తే ఇండియన్ ప్రొడ్యూసర్స్ ఎంత నష్టపోతారో అవి ఇంపోర్ట్ చేసుకొని కొనుక్కున్న ఇక్కడ కన్జ్యూమర్స్ యుఎస్ సిటిజన్స్ కూడా అంతే నష్టపోతారు. ఇప్పుడు ఇండియా గురించి మాట్లాడితే ఇండియాలో ఫర్ ఎగ్జాంపుల్ హ్యాండ్లూమ్స్ ఉన్నాయి, మంచి హ్యాండ్మేడ్ కార్పెట్స్ కావచ్చు, లేదంటే జెమ్ స్టోన్స్, మనం రంగురాళ్ళు అంటాము, ప్లస్ ముత్యాలు ఉన్నాయి కదా, ఆ జెమ్ స్టోన్స్ అన్నిటికీ అత్యంత పెద్ద ఇంపోర్టర్ ఎవరు ఇండియా నుంచి అంటే అమెరికా. సో ఇప్పుడు 100 రూపాయలకి వెళ్ళే ఒక ముత్యము ఇప్పుడు అమెరికాకి రీచ్ అవ్వాలంటే 150 రూపీస్ అవుతుంది. 50% టారిఫ్ కనుక వేస్తే, ఆల్రెడీ 25 వేసి ఇంకో 25 యాడ్ చేస్తూ ఉంటున్నాడు కాబట్టి. సో ఇప్పుడు మన ఎక్స్పోర్టర్స్కి భయం ఏంటంటే, ఇప్పుడు నేను ప్రొడ్యూస్ చేసే జెమ్ స్టోన్స్ అంత కాస్ట్ ఉంటే అమెరికన్స్ కొనరు, దే విల్ నాట్ ఇంపోర్ట్. కాకపోతే ఇవి లగ్జరీ ఐటమ్స్. జెమ్ స్టోన్స్ కొనకపోయినా జెమ్ స్టోన్స్ నాశనం అవ్వవు. ఒక 10 ఏళ్ళ తర్వాత మళ్ళీ టారిఫ్స్ తగ్గిన తర్వాతనే వీళ్ళు అమ్ముకోవచ్చు. కానీ ఈ 5-10 ఇయర్స్ ఈ పీరియడ్ ఎప్పుడైతే టారిఫ్స్ ఎక్కువ ఉండి బిజినెస్ తగ్గుతుందో కొన్ని వేల మందికి ఉపాధి పోతుంది. ఈ జెమ్ స్టోన్ పాలిష్ చేసేవాళ్ళు కావచ్చు, దాంతో జ్యువెలరీ చేసేవాళ్ళు, హ్యాండ్ మేడ్ కార్పెట్స్ లాంటివి తయారు చేసేవాళ్ళు. అది కానీ ఎప్పుడైతే నిత్యావసర వస్తువులు లేదా హెల్త్ ఎమర్జెన్సీకి సంబంధించిన వస్తువులు వచ్చాయో వాటి మీద టారిఫ్స్ పెరగడం అనేది అమెరికన్ సిటిజన్స్గా వాళ్ళు బయర్స్, వాళ్ళ మీద ఆటోమేటిక్గా బర్డెన్ పెరుగుతుంది. సో ఈ పాయింట్ని వాళ్ళు అపోజిషన్ పార్టీ ఎవరైతే ఉన్నారో డెమోక్రటిక్ పార్టీ వాళ్ళు దే వాంట్ హైలైట్ ఇట్. సో ఇది ఇవంటే మీరు అడిగిన క్వశ్చన్ ఎంతకాలం ఉంటుంది అని. అసలు టారిఫ్ ఎందుకు వేసాడు ట్రంప్? బేసిక్గా ట్రంప్కి వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే, ఆయన ఒక ఇంపల్సివ్ లీడర్ అని చెప్పొచ్చు. ఇంపల్సివ్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో పిల్లోడు ఉన్నాడు, నాకు ఆ కారు కావాలంటాడు. అరే బాబా కారు మనకి రాదు అని చెప్పేవారు, కారు అన్నం తినాడు. మీకు వాసు అనే సినిమా చూసుంటే ఓ పిల్లోడు ఏడుస్తూ ఉంటాడు, పిల్లోడు అడిగింది ఇవ్వచ్చు కదండి అంటాడు. వాడు ఏమనుకుంటాడు, పైన ఏరోప్లేన్ హెలికాప్టర్ అడుగుంటాడు. సో ట్రంప్ అట్లాంటి వాడు అని చెప్పొచ్చు. హెలికాప్టర్ ఇవ్వలేకపోయినా పోతూ ఒక హెలికాప్టర్ బొమ్మను కొనేయాలని, అంతవరకు వాడు అన్నం తినాడు, మారాన్ చేస్తూ ఉంటాడు. అంటే అందరూ కొనిచ్చే అంత క్యాపబిలిటీ ఉంటుందని నైజీరియా ప్రెసిడెంట్ కూడా అదే. సో కేపబిలిటీ ఇంతే, సర్లే ఏదో ఒకటి ఇచ్చారు కదా, ఏదో కొంచెం సంతృప్తి పడతాడు పాపం. సో కాకపోతే ఈగో సాటిస్ఫై అయ్యేంత వరకు కొంచెం సతాయిస్తాడు. సో ఇంపల్సివ్ లీడర్ తప్పదు. మనకున్న ప్రాబ్లం ఏంటంటే, ఆ ఇంపల్సివ్ లీడర్ ఎక్కడ అయ్యాడు అంటే అమెరికాకి లీడర్ అయ్యాడు. మనకి నచ్చకపోయినా అమెరికా ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ నేషన్స్లో ఉంది. అదే ఏదో నార్మల్ ఒక చిన్న సోమాలియా లాంటి కంట్రీ కనుక ఇంపల్సివ్ లీడర్ అయి ఉంటే మనకి పెద్ద నష్టమయ్యేది కదా, మనకి వాళ్ళతో వచ్చేది వాళ్ళతో పోయేది లేదు. కానీ వరల్డ్ మొత్తానికి ప్రాబ్లం ఏమైందంటే, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ లీడర్స్లో ఈయన కూడా ఉన్నాడు. ఓకే, సో ఇప్పుడు నేను ఒకటి చెప్తాను, మీరు వినాలి అంటాడు. ఎందుకు వినాలి అన్న కోపం.
వినను అంటే ఇంకా కోపం. సో ఇప్పుడు ఎక్కడ ప్రాబ్లం వచ్చింది, రష్యా వాళ్ళు యుక్రెయిన్తో యుద్ధం ఆపేయండి అంటే వినట్లేదు. సో రష్యా నాతో మాట వినట్లేదు కాబట్టి రష్యాతో ఎవరు మాట్లాడినా ఎవరు స్నేహం చేసినా వాళ్ళందరూ కూడా నా మాట విననట్టే అని ఒక కోపంతోనే టారిఫ్స్ వేయడం జరిగింది. ఇండియాకి టారిఫ్స్ ఎందుకు వేశారు, నువ్వు రష్యా నుంచి ఆయిల్ కొనుక్కోవడం మానేయి. మన వాళ్ళు ఏమన్నారు, నా నేషనల్ ఇంట్రెస్ట్ ప్రకారంగా నాకు ఎక్కడి నుంచి రేట్ తక్కువ ఆయిల్ దొరికితే అది కొనుక్కుంటాను. ఎందుకంటే ఇండియా ఈజ్ సావరెన్ కంట్రీ. మన సావరెన్ ప్రిన్సిపల్స్ ప్రకారంగా మన దేశం తీసుకోవడం మన హక్కు మనకు ఉంది. సో ఇప్పుడు 100 రూపాయలకి ఆయిల్ దొరుకుతున్నప్పుడు ఎక్కడి నుంచో 150 రూపాయలకి ఆయిల్ ఆయన ఏమంటాడు, నా మిత్ర దేశమైన అరబ్ కంట్రీస్ నుంచి ఆయిల్ కొనండి, నా శత్రు దేశమైన రష్యా నుంచి కొనొద్దు. మన వాళ్ళు ఏమంటారు, నీకు వాడి శత్రువు కూడా నా తప్పు కాదు. ఆటోమేటిక్గా నాకు ఏంటి, నా కంట్రీలో ఆయిల్ ఎంత తక్కువ దొరికితే అంత మంచిది నా ప్రజలకి, కాబట్టి ఇక్కడ నుంచి ఆయిల్ తీసుకుంటున్నాము. సో అప్పుడు మళ్ళీ మన వాళ్ళు క్వశ్చన్ కూడా రేజ్ చేశారు, చైనా కూడా ఆయిల్ తీసుకుంటుంది రష్యా నుంచి, మరి దానికి ఎందుకు టారిఫ్స్ వేయలేదు. దానికి వాళ్ళు చెప్పిన ఆన్సర్ ఏంటంటే, చైనా ఎండ్ యూజర్ కాదు, వాళ్ళు ఆయిల్ తీసుకొని రిఫైన్ చేసి రీసేల్ చేస్తున్నారు. ఇంకో జోక్ ఏంటంటే, అసలు రష్యా నుంచి ఆయిల్ కొనడం ఇండియా మంచి పని చేసింది అని ట్రంప్ రాకముందున్న డెమోక్రటిక్ పార్టీ వాళ్ళు మనని యాక్చువల్ పొగిడారు. ఎందుకంటే రష్యా నుంచి ఆయిల్ సేల్ అవుతుంది, మిడిల్ ఈస్ట్ నుంచి ఆయిల్ సేల్ అవుతున్నప్పుడు ఆయిల్ బ్యాలెన్స్ అవుతుంది. రష్యా నుంచి ఎవరు ఆయిల్ కొనకుండా ఓన్లీ అరబ్ కంట్రీస్ నుంచి ఆయిల్ కొంటుంటే ఇది మొనోపోలీ అయిపోద్ది. అవును, 100 రూపాయల నుండి 1000 రూపాయలకి అమ్ముతా అంటాడు. అండ్ ఈవెన్ మీరు చెప్పిన దాంట్లోనే చాలా క్రూషియల్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. ఏంటి అంటే, వరల్డ్ వైడ్ క్రూడ్ ఆయిల్ అనేది ఎవరెవరికి వెళ్ళాలి, ఎంత వెళ్ళాలి అనేది ఆల్రెడీ ఫిక్స్ అయి ఉంది. దీన్ని మనం పెంచుకోవడం తగ్గించుకోవడం అనేది ఒక్క చిటికెట్ డెస్టినేషన్లో అయ్యేది కాదు. అవును, ముఖ్యంగా రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ అనేది అమెరికా ఎట్టి బస్సులో కొనదు, అలాగే కొంటుంది. అమెరికా రష్యా నుంచి కొంటుంది. ఇంకా రష్యా ఫ్రెండ్స్ అయిన యూరోపియన్ కంట్రీస్ నుంచి తీసుకుంటుంది. బట్ ఇండియా వద్దంటుంది. మొన్న మన వాళ్ళు అడిగితే నాకు దాని మీద ఏం ఇన్ఫర్మేషన్ లేదు అని చెప్పాడు మన ట్రంప్. ఐ డోంట్ నో అబౌట్ ఇట్, ఐ విల్ చెక్ ఇట్ అండ్ కమ్ బ్యాక్ అని చెప్పారు. అంటే నా డౌట్ ఏంటి అంటే, ఇప్పుడు సడన్ గా మీరు కొనే వాళ్ళు ఆపేసినట్లయితే, అది ఎనీ ఆఫ్ ది కంట్రీ ఫ్రమ్ ఎనీ ఆఫ్ ది కంట్రీ ఆపేసినట్లయితే, అందులో మనకి రెసిషన్ వచ్చే ఛాన్స్ లేదా? ఇప్పుడు ఎంప్లాయీస్ పరంగానే కాదు, ఇక్కడ 11% రష్యా నుంచి కొంటున్నాం అంటే సడన్ గా ఆపేస్తే 11% ఎక్కడి నుంచి వస్తుంది మనకి? ఎక్కడి నుంచి వస్తుంది అంటే, వీ హ్యావ్ టు హ్యావ్ అనదర్ సప్లయర్. ఆ సప్లై దగ్గర ఎక్స్ట్రా 11% తీసేంత ఉందో లేకపోతే డిమాండ్ ఎక్కువైందని మన రేట్ పెరిగితే ఎవరు నష్టపోతారు? అంతే, ఎందుకంటే మనమే ఇండియన్ కన్స్యూమర్స్ కాబట్టి. ఇలాంటి ఇంత కామన్ సింపుల్ ఫ్యాక్టర్స్ ఉన్నది కూడా ట్రంప్ అర్థం చేసుకోకుండా నువ్వు నష్టపో అని ఒక దేశానికి చెప్పగలరా? పైగా నష్ట దేశం అని చెప్తూ, నువ్వు నష్టమైనా పర్లేదు, నువ్వు నా మిత్రుడు కాబట్టి నా మిత్రుడితోనే నువ్వు స్నేహం చేయాలి అని చెప్పాను కదా నేను. యాక్చువల్గా లాజిక్ లేదు. కాకపోతే నేను నీకు ఫ్రెండ్ కదా. అవును, మరి నేను ఫ్రెండ్ చెప్పినట్టు చేయాలి కదా. ఆర్యా 2 సినిమా అనమాట. సో అంటే ఇలాంటి పిచ్చి చేష్టలు అని చెప్పేసి ఎందుకు కామెంట్స్ వస్తున్నాయంటే, ఇలాంటి విషయాల వల్ల అనిపిస్తూ ఉంటుంది. ఒక బేసిక్ రూల్ అనేది ఉంటుంది, ఇవన్నీ కూడా మనుషులు పెట్టుకున్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. మనం వీటిని దాటాలి అంటే, ఇప్పుడు అది మనుషుల నుంచి ఒక ప్రాసెస్లా వెళ్ళిపోయింది జనాల్లోకి. ఆల్రెడీ దీని నుంచి వరల్డ్ బ్యాంక్స్ నడిచే విధానంలో క్రూడ్ ఆయిల్ అనేది చాలా ఇంపార్టెంట్ నిత్యావసర వస్తువుగా మారిపోయింది. ఇలాంటి టైంలో దీంతో ఆటలు ఆడడం అనేది కంప్లీట్ వరల్డ్ రెసెషన్ కి ముడిపడి ఉంటుందని చెప్పేసి ఆర్బీఐ నుంచి కూడా ఎన్నో స్టేట్మెంట్స్ వస్తున్నాయి. అవును, మన వాళ్ళు కూడా ఎంతైనా వీలైతే అంత ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గిస్తాను అంటే, ఇక్కడ మన ఇండియన్స్ చేయాల్సింది ఏంటి అంటే, వీలైనంత వరకు మన ఇండియన్ ప్రొడక్ట్స్ని మనం కొనగలిగితే మనం ఎక్స్పోర్ట్ చేయాల్సినంత అవసరం లేకుండా ఇక్కడ ప్రొడ్యూసర్స్కి, ఎందుకంటే అమెరికా కన్నా మన పాపులేషన్ ఎక్కువ. అమెరికా ఉన్న పాపులేషన్ 4 రెట్లు 5 రెట్ల పాపులేషన్. కన్స్యూమర్ బేస్ అనేది మన దగ్గర పెరిగితే మనంత రిచెస్ట్ కంట్రీ లేదు. సో మనం కొన్ని రోజులు అట్లీస్ట్ ఇండియన్స్ తయారు చేసిన వస్తువులు మంచి, యాక్చువల్గా మన దగ్గర హైయెస్ట్ క్వాలిటీ హ్యాండ్లూమ్స్ జరుగుతాయి, హైయెస్ట్ క్వాలిటీ జెమ్ స్టోన్స్ అంటే హ్యాండ్ వర్క్స్ అని ఇండియాలోనే హైయెస్ట్ మెటీరియల్స్, లార్జెస్ట్ ఫార్మా ఎక్స్పోర్ట్ మనదే. సో మనవి కనుక కొనగలిగి కాస్త ఇండియన్ ప్రొడ్యూసర్స్ని మ్యానుఫ్యాక్చర్స్ని మనం కనుక సపోర్ట్ చేయగలిగితే అట్లీస్ట్ ఒక దీంట్లో జరిగే నష్టంలో 50-60% వరకు మనం తగ్గించే ఛాన్స్. అండ్ ఈవెన్ ఎంతకాలం ఈ ట్యాక్స్లు వేసి ఒక కంట్రీ ఉండగలదు? ఎందుకు క్వశ్చన్ అవుతుంది అంటే, మీకు రీజనింగ్ ఇస్తాను. అమెరికా లాంటి కంట్రీ తన కంట్రీలో పొల్యూటెడ్ ప్రొడక్షన్ని పెంచుకోవాలనుకోదు. ఫార్మా ప్రొడక్ట్స్ అనేవి లాట్ ఆఫ్ పొల్యూషన్తో క్రియేట్ అయ్యే ప్రొడక్ట్ అనేది. నాట్ టాకింగ్ అబౌట్ ద ప్రొడక్ట్ క్వాలిటీ, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద ప్రొసీజర్. కరెక్ట్, ఆ ప్రొసీజర్ లో అలా జరుగుతుంది. అందుకే ప్రొడక్షన్ కంట్రోల్ బోర్డ్స్ అండ్ ఆల్ దిస్ థింగ్. బట్ ఏ కంట్రీలో అయితే FDA ఉందో, ఫుడ్ అండ్ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్, అలాంటి కంట్రీ ఎక్కువ వరకు ఫార్మా ప్రొడక్ట్స్, ఫార్మా ప్రొసీజర్ని అంత అలౌ చేయదు ఆ కంట్రీ, డ్యూ టు ఇట్స్ క్లైమాటికల్ కండిషన్స్ అండ్ వాళ్ళకున్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్.
somehow we are working on that. Correct. బట్ ఇప్పుడు సడన్ గా ఇండియా నుంచి ఫార్మా ప్రొడక్ట్స్ ఆగిపోయి సరే ఇండియా నష్టపోతుంది అనుకున్నా, అమెరికా ఎంతకాలం ప్రాణాలని పక్కన పెట్టి నష్టపోతానికి రెడీగా ఉంటుందంట. అంటే ఇప్పుడు అమెరికన్స్ని కూడా ఒక రకంగా ఆలోచించాలంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ ప్యూర్ అమెరికన్స్, ప్యూర్ అమెరికన్. ఇండియా నుంచి అక్కడికి సెటిల్ అయిన అమెరికన్ సిటిజన్స్ కాదు. అమెరికన్స్కి ఉన్న ఒకటి ఎలా ఉంది అంటే దే కెన్ గో టు ఎనీ ఎక్స్టెంట్. అవసరం అనుకుంటే లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. ఎందుకంటే ఇప్పటికీ కూడా హైయెస్ట్ పర్సంటేజ్ కోవిడ్ వ్యాక్సిన్ వేసుకోకుండా ఉన్న సిటిజన్స్ ఎక్కడ ఉన్నారంటే అమెరికాలో. పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ దే అపోజ్డ్ కోర్ట్స్ ఆల్సో. మీరు అసలు నన్ను కోవిడ్ వ్యాక్సిన్ వేసుకొని ఎలా బలవంతం చేస్తారంటే కోర్టు కేసెస్ పెట్టి కోర్టులో ఆర్డర్ తెచ్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. మన దగ్గర అలా చేయలేం. నీకు 2 సర్టిఫికేట్స్ లేకపోతే బస్సు ఎక్కినంటే 2 వ్యాక్సిన్ వేసుకొని సర్టిఫికేట్ తీసుకొని బస్సు ఎక్కుతాం మనం. అంతేగాని మన కోర్టుకి వెళ్ళి నన్ను బస్సు ఎక్కని లేదండి అని మన కోర్టుకి వెళ్ళాం. సో అలా వాళ్ళు నిజంగా ఫైట్ చేయాలనుకుంటే దే కెన్ గో ఎనీ ఎక్స్టెంట్. అందుకే అక్కడ కన్జ్యూమర్ కోర్ట్స్ కూడా చాలా స్ట్రాంగ్ అంటాం బేసికలీ. సో మరి నిజంగా ట్రంప్ కనుక వాళ్ళని కన్విన్స్ చేయగలిగితే ఓకే 1 year మాకు హెల్త్ పాడైనా పర్లేదు లెటస్ ఫైట్ అన్నారు అనుకోండి, చెప్పలేం మనం. కాబట్టి ఇండియా చేయాల్సిన పని ఏంటంటే వీ హ్యావ్ టు బికమ్ మోర్ సెల్ఫ్ సఫిషియెంట్. ఇప్పుడు ట్రంప్ లాంటి వాడు వాళ్ళ మనవాడు వచ్చాడు అనుకోండి నెక్స్ట్ ప్రెసిడెంట్కి ఒక 50 ఏళ్ళ తర్వాత, ఈయనకంటే ఇంపల్సివ్ ఉన్నాడు అనుకోండి. సో వాళ్ళు చిటికేస్తే టారిఫ్లు పెరిగితే మనం భయపడే స్థితిలో ఉండకుండా అసలు టారిఫ్తో సంబంధం లేకుండా మనం కనుక అట్లీస్ట్ ఎకానమీ సస్టైన్ అవ్వగలిగితే దట్ వుడ్ బి ద బెస్ట్ సిచ్యువేషన్. బట్ డెఫినెట్లీ ఇది ఓవరాల్ వరల్డ్ పాలిటిక్స్ లో ఇది ఒక ఇంపార్టెంట్ చాప్టర్ గా మిగిలిపోతుంది ఈ టారిఫ్ యుగం అనేది. బయో వార్ చూసేసాము, టారిఫ్ వార్ చూస్తున్నాము. బట్ సంహౌ ఇది ఒక మంచి లెసన్ ప్రతి కంట్రీ కూడా. ఇండియాకి ఎక్స్పీరియన్స్, వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. 4th largest economy in the world, we need to become a 1st largest economy and we need to get self sufficient. ఎందుకంటే వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వలేం కాబట్టి. అండ్ 141 కోట్లకి సడన్ గా రిసెషన్ వచ్చిందంటే నష్టపోయే కంట్రీ కూడా మందే ఎక్కువ. సో అది నష్టం నివారించాలంటే మనంతా మనం సెల్ఫ్ సఫిషియెంట్ గా మారాలి. దాని అర్థం మన ప్రొడక్ట్స్ మీద మనకి ఎక్కువ కమాండ్, మనం కొనడం జరుగుతూ ఉండాలి. మన దగ్గర ఎక్కువ ప్రొడక్షన్ అనేది ఉండాలి. సంహౌ ఫుడ్ లోని ఫార్మాలోని మనం అయితే బెస్ట్ ప్లేస్ లోనే ఉన్నాము. కానీ ఇంకా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బ్యాలెన్స్ అనేది పెంచుకోవాలి. అండ్ ఈ అనాలిసిస్ అనేది మీకు ఎలా నచ్చింది? మీకు తెలిసిన మెయిన్ పాయింట్స్ ఎక్కడైనా ఇన్బిల్డ్ చేయాల్సి ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మరింత ఇంపార్టెంట్ అనాలిసిస్ ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.